ఒకరు అడిగారు, గురువు గారికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసా అని అడిగారండి ప్రశ్న నన్ను. గురుగారు మహనీయులు కదా, జ్ఞాని కదా, వారికి భూతకాలం తెలుస్తుందా, భవిష్యత్తు తెలుస్తుందా సారి అయితే ఆ భవిష్యత్తు ఇదంతా తెలుస్తుందా అని చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ ఏం చెప్పాలి మనం? తెలుస్తుందని చెప్పాలా, తెలియదని చెప్పాలా? నిజానికి మన ఎదురుగొట్టాలి ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఆ ఆ, అంతా సరి అవుతుందండి, పొద్దుటికి సరి అవుతుంది, మళ్ళా పొద్దుట ఫోన్ చేయండి అని చెప్తున్నారు. పొద్దుటికి చూస్తే సరే కూర్చుంటుందండి అది. కాబట్టి తెలుస్తుందనే కదా చెప్పాలి ఒకవైపు నుంచి. ఇంకొక వైపు నుంచి ఏం చెప్తుంటే, అబ్బాయి నాకేమీ తెలియదండి, ఊరికే ఏదో ఆ సమయంలో అది అది వచ్చింది, అది వినిపించింది, నాకు అది చెప్పేసానంటే మళ్ళీ నాకేం తెలియదు అంటున్నారు. కాబట్టి తెలియదు అని చెప్తాం గురువు గారికి. గురువు గారికి తెలిసని చెప్పడం కుదురుతుందా, తెలియదని చెప్పడం కుదురుతుందండి? తెలియదనే మాట వారే చెప్తారు మళ్ళా ఒక వైపు నుంచి. అలాగని చెప్పేసి ఆ ఆ తెలిసిన దానాన్ని ప్రకటిస్తారు. వారి చర్యల ద్వారా ప్రకటింపబడుతుంది, వారి మాటల ద్వారా తెలియదు అని చెప్తుంటారు. అంటే నాకేం తెలియదండి, ఆ గుర్తు కూడా ఉండదు, నన్ను ఏం అడిగారు నేనేం చెప్పాను అంటారు మళ్ళా మనతో. ఆహా, వాళ్ళు ఏమి అడిగారు నేనేం చెప్పాను అది గుర్తు కూడా ఉండదని చెప్తారండి. నిజంగా ఉండదు. కాబట్టి వారి భవిష్యత్తు తెలిసింది చెప్పాలా, తెలియని చెప్పాలా అడిగారు నన్ను. ఈ ఊరికినే అలా ఉన్నారంటే అని చెప్పాను. ఊరికినే ఒక అరకలాగా అలా ఉన్నారండి గురువు గారు. వారి ద్వారా ఆ దైవీ శక్తే ప్రకటన అవుతుందండి. అది తెలిసింది కంప్లీట్, దానికి మొత్తం తెలుసు. ఎందుకంటే దాని సృష్టి కదా, దానికి తెలియకుండా ఎత్తుకుంటుంది. కాబట్టి ఈ ద్వారా ప్రకటన అయ్యేది, ఇది ద్వారాగా ఉండిపోయి మళ్ళీ మాట్లాడతారు మనతోటి. ఆ అవసరం వచ్చినప్పుడు అదే యాడ్ అయిపోయి మనతో చెప్తుంది అనమాట. చేసుకోండి పని అవుతుంది కూడా, రెండు వైపులు చెప్పాలి. కాబట్టి మనం ద్వారాన్ని గుర్తిస్తే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. మన ద్వారా ఆ శక్తి ప్రకటన అవుతుంది. ఎలాగైనా ప్రకటన కావచ్చు, దానికి రూల్ ఏమి లేదు, ఎలాగే ప్రకటన అవ్వాలనే రూల్ ఏమి లేదు. ఆ సన్నిధి ఆ ఉపాధి జ్ఞాని ఉపాధి కాబట్టి అది అలా ప్రకటన అవుతుంది అక్కడ. ఇక్కడ ఈ ఈ ఉపాధి ఎలాగ అవసరమో అలాగ అది ప్రకటన అవుతుంటుంది. టోటల్ గా ప్రకటన అయ్యేది అదే. మనం కాదనే విషయం మనకు తెలిస్తే చాలండి, ఇంకేం తెలియవలసిన అవసరం ఏమి లేదు. మురళీమోహన్ గారు, మనకి ఏమీ తెలియక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఎందుకంటే మన ద్వారాగా ఉండిపోతే సరిపోతుంది అనమాట. వీళ్ళ ద్వారా ప్రకటింపబడేది ఏదైతే ప్రకటింపబడుతుంది, మనకేమి, మనం హాయిగా ఉండొచ్చుగా. అలా హాయిగా ఉండిపోయారు గురుగారు. తెలుసా అంటే తెలియదు అని చెప్పాలి, తెలియదు అంటే తెలిసింది చెప్పాలి. అట్లా కాబట్టి అది తెలిసిన వారిని చెప్పడం కుదరదు, తెలియని వారిని కూడా చెప్పడం కుదరదు. అందు గురించి ఆ ఉపాధిగా. కాబట్టి చెప్తూనే ఉన్నారు, వారి మాట మనం పట్టించుకోవడం లేదు. ద్వారా మాత్రమే అన్నారు, మైక్ అన్నారు, ద్వారా అన్నారు, ఉపకరణం అన్నారు, ఇట్లా మైక్ అని వాడారు. మనం చాలాసార్లు సత్సంగంలో మాట్లాడుకున్నాం. మన రంగే మాస్టర్ గారు ఏదో పేరు పెట్టారు దానికి, ఏమన్నారు ఏమన్నారండి? ఏమన్నా మైక్ అన్నారా? మీరు మైక్ అని అన్నారు, గురువు గారు కూడా మైక్ అని అన్నారు. ఎవరో చెప్తుంటే మైక్ మాట్లాడుతుంటే మైక్ సుబ్రహ్మణ్యం చెప్పింది అంటున్నారు. సుబ్రహ్మణ్యం ఇది మైకే, మైక్ చెప్తే అసలోడు చెప్పినట్టు, అసలోడు చెప్పింది మైక్కి అంటగలిపితే అలాగా మైక్కి సంబంధం ఏంటని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి మా దగ్గర. గురువు గారు అక్కడ చెప్పేవారు ఎక్కువ కైకాల వీధిలో ఉన్నప్పుడు. నిజమే, మరి ఇది మైకే. మైక్ ద్వారా వ్యవహరించేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు, ఏదో ఒకటి ఉంది, అది మనకు సంబంధించింది కదా, తెలియదు అది. అది అది తాత్విక విషయం అనుకోండి.
ఇక్కడ తెలియదనే విషయం తెలిస్తే అక్కడ అదే ప్రకటన అవుతుందంటారు. వీడికి తెలియదనే విషయం తెలిస్తే చాలండి, పూర్తిగా పూర్ణంగా తెలియాలి. తెలియదనే విషయం పూర్ణంగా మీకు తెలియడం లెక్క వస్తుంది. అంతేగాని మీకు ఏదో తెలియడం లెక్కకు రాదండి. మీకు ఈ సృష్టి యావత్తు గురించి తెలిసినా సరే అది తెలియడం లెక్కకు రాదండి. మీకు ఏమీ తెలియదనే విషయం తెలిస్తే మాత్రం తెలిసిన వారు లెక్క వస్తారు. ఎందుకని మీకు తెలియదనే విషయం తెలిసిపోయింది కదా. అంటే తెలియవలసింది తెలిసిందనమాట మీకు. ఏమంటారు? అంతే కదండి. హలో సార్. మీకు తెలియదు అంటే మీకు తెలియవలసిన విషయం తెలిసింది అని. తెలియవలసింది మనకి తెలియదనే విషయం తెలిసింది. తెలియదనే విషయం తెలియడమే తెలియవలసింది తెలియడం. మీకు ఏం తెలియాలి అంటే మీకేమీ తెలియదనే విషయం మీకు తెలియాలి. మీకు తెలిసినదే విషయం తెలిసినట్టు లెక్కగా రాదండి. ఎందుకంటే మీకు తెలియదు. ఎందుకంటే మీ 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 ఎంత పండితుడైనా తన అన్నం ఎలా జీర్ణమవుతుందో తను చెప్పలేడుగా. ఇప్పుడు చంద్రమండలానికి ఎలా రేకట్ట పంపించారంటే చెప్పగలుగుతున్నాడు, లేదా అష్టావధానం చేయగలుగుతున్నాడు, లేక గొప్ప పాండిత్యాన్ని ప్రకటిస్తున్నాడు నాకు తెలిసిన తనాన్ని. సరే అన్నం ఎలా జీర్ణమవుతుందో చెప్పమంటే తానే కదా తింటున్నాడు, తెలీదు. రక్తంగా ఎలాగ మారుతుంది తెలీదు. అది నాడుల్లోకి ఎలాగ ప్రవహింపజేస్తుంది తెలీదు. ఎంట్రుకలు ఎలా మొలుస్తున్నాయి తెలీదు. అవయవాలు ఎలా పెరుగుతున్నాయి తెలీదు. లోపల ఏ అవయవాలు ఏ ఏ పద్ధతిలో ఎలాగ పనిచేస్తున్నాయి తెలీదు. ఇట్లా తెలీదు అని చెప్పుకుంటే బయటికి పోకలేదండి. తాను శరీరం అని చెప్పుకునే దాంట్లోనే మొత్తం టోటల్ తెలియదు అనే సమాధానం వస్తుంది. మరలా ఓ పక్క నుంచి తెలిసని ఎట్లా చెప్పగలుగుతారు? కాబట్టి తెలియదు అని చెప్తే సరిపోతుంది. నిజంగా తెలియదు. ఇక్కడే తెలియదు లేనప్పుడు బయట ఎట్లా తెలుస్తుంది మీకు? ఏం 4 ముక్కలు చదువుకోవచ్చు అంటే తెలిసినట్ట మీకు లెక్క? 4 ముక్కలు చదువుకున్నంత మాత్రం చేత మీకు తెలిసిపోయినట్టేనా? తెలిస్తే మీరు అన్నం ఎలా జీర్ణం చేస్తున్నారో మీకు తెలియాలి. మీ అన్నాన్ని మీరే జీర్ణం చేసుకోవాలి మీకు తెలుసు కాబట్టి. మీ రక్తాన్ని మీరే తయారు చేసుకోవాలి మీకు తెలుసు కాబట్టి. మీ శ్వాసలు మీరే పీల్చుకోవాలి మీకు తెలుసు కాబట్టి. కాబట్టి మీ ద్వారా ఏది చెప్పాను గురువు గారితో అదే మాట. అదే మనం చెప్పుకున్నాం కదా, నువ్వు తలవక నేను తెలుస్తున్నా, ఇట్లా కొన్ని చరణాలు ఉన్నాయి కదా, గురుగారు చెప్పేశారు ఆల్రెడీ. ఇట్లా కొన్ని మాటలు మొన్నసారి ఏదో సందర్భం వచ్చి గురువు గారి దగ్గర స్వామి తమరు చెప్పవలసిన మాటలన్నీ ఆ శివమాల్లో చెప్పేశారండి అన్నాను. అవును, వాటి గురించి మళ్ళా అవే మాట్లాడుకుంటున్నాం అని అన్నారు గురుగారు. నిజమే అన్నారు. స్వామి మీరు చెప్పవలసిన మాటలన్నీ ముందే చెప్పేశారండి ఆ అంజనేయుల శివమాల అని చెప్పారు. అంటే ఏమన్నారో తెలుసండి, చిన్న సవరణ. మురళీమోహన్ గారు ఈ మాట వినాలి. చెప్పండి స్వామి మీరు అప్పుడే గుర్తొచ్చింది నాకు. చూసారా, అందుకే అలా చెప్పుకోవడం మంచిది అవుతుంది. మర్చిపోతాను అనమాట కొన్ని మాటలు గుర్తుండవు. మీరు చెప్పవలసిన మాటలు నేనైతే ఇలాగే మాట్లాడాను. అయ్యా మరి చెప్పవలసిన మాటలండి శివమాలలో అంజనాచల శివమాలలో చెప్పేశారండి ఈ మాటలన్నీ నేను చెప్పాను. అవే కదా వింటున్నాం, రకరకాల కోణాల్లో అవి మాటలే వింటున్నాం. మళ్ళీ గురుగారి దగ్గర కూడా అవి మాటలే వింటున్నాం. కాదు నా చేత చెప్పబడ్డాయి అన్నారండి. నిజమే, అవును నిజమే చెప్పేసుకున్నాం. కానీ నేను చెప్పడం కాదండి, నా చేత చెప్పబడ్డాయి అన్నారండి. వెంటనే మాట అంటనే అన్నారండి. ఆ మాట నోట్లో పూర్తిగా పూర్తి అవుదనమాట. ఆ మాట చెప్పేస్తారు. కాదు చెప్పబడ్డాయండి అన్నారు. నిజమే అన్నారు. అలా అనమాట.
అదే వారి భార్య పోయిన 11వ రోజున 12వ రోజున శివమాల అవతరించింది. అవును, చెప్పబడ్డాయి. అది పద్మావతంలో. అవును. అలా అవకాశం ఇవ్వరండి మాటకి. ఇక్కడ 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 మామూలుగా. కానీ అదే అలాగే ఉండాలి. అందు గురించి తత్వత చెప్పడం. ఇప్పుడు అనిలాచల శివమాల అదే పరమ పదం వచ్చిన తర్వాత పట్టం కట్టి గురువు గారికి ఇస్తే పట్టాన్ని కుర్చీలో పెట్టి అందరితో పాటు కింద కూర్చున్నారు. మీరు ప్రాధాన్యత ఆ తత్వానికి ఇవ్వాలని, ఆ చెప్పబడ్డ మాటకి ఆ తత్వం ఏదైతే ఉన్నదో తాత్విక విషయం కదా, తత్వానికి ఇవ్వాలి కానీ వ్యక్తికి కాదు అని ఇప్పటికీ అంగీకరించారండి గురువు గారు. వ్యక్తికి అవకాశం ఇస్తే అంగీకరించారు. అందుకే తత్వానికి ఇవ్వాలి. తత్వం అంటే తత్వత డైరెక్ట్ వచ్చింది, దాని నుండి వచ్చింది. శృతి వాక్యం కదండి, అంటే దైవవాక్ అనమాట అండి. అది ఆ దైవం అవాంగమానది గోచరం, అది వాక్కు అందదు. దాని నుండి వచ్చే ఈ వాక్కులు మాటలన్నీ దాని నుండి వస్తున్నాయి అనమాట. మనమేమనుకుంటున్నంటే ఇక్కడ మళ్ళీ చిన్న సవరణ, చిన్న మాట చెప్పుకోవాలి, సవరణ కాదు. అది గురువు గారి వరకే పరిమితం చేసి చూసుకున్నాం మనం. కాదు కాదు, మొత్తం ప్రాసెస్ అలాగే ఉంది. గురువు దగ్గర ఎలా ఉందో మొత్తం అలాగే ఉంది. అక్కడ గుర్తించి ఉండిపోయారు అలాగా గురువు గారు. మన వల్ల కాదు అనే విషయం గుర్తించి ఉండిపోయిన వారిని మీరు గురువులుగా భావిస్తున్నారు. వారికి ఏదో తెలిసిపోయింది అనుకుంటున్నారు. కాదు కాదు, ఇది సాధ్యపడదు, వీలుపడదు, తెలియదు అనే విషయం తెలిసి ఉండిపోయారటండి. ఆ భగవంతుడు సహా అదే చెప్పారు. అప్పుడు అక్కడ దైవమే ప్రకటన అవుతుంది అనమాట అండి. ఎప్పుడైతే తనకు తెలియదు అనే విషయం తెలిసి తన ఊరకు ఉండిపోయాడో ఆ ప్లేస్ దైవం భర్తీ చేస్తుంది అనమాట అండి. దైవం ఉంది కాబట్టి దాన్నే మనం భగవాన్ అంటున్నాం, వెంకటరామన్ కాదు. దాన్నే మనం గురువు అంటున్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారిని కాదు, తలుపూరు సుబ్రహ్మణ్యం గారిని అనడం లేదు గురువు అని. మనం గురువునే గురువు అంటున్నాం. అది గురువుగానే ఉంది, అక్కడ గురువుగానే ప్రకటింపబడుతుంది. అలాగని చెప్పేసి మనము కొన్నిటికి మాత్రమే పరిమితం చేసి మళ్ళా అది మాత్రమే గురువు, అక్కడే ప్రకటింపబడుతుంది ఆ దైవీ శక్తి, ఇక్కడ కాదు అంటే గురువు ఏమి చెప్పారో మనకి ఆ విషయాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి మాట్లాడుకున్నట్లు లెక్క వచ్చేస్తుంది. మళ్ళా గురువు మాటకి మనం విలువ ఇవ్వని వారం అవుతున్నాం. కాబట్టి గురువు ఏం చెప్తున్నారంటే అదే ప్రకటిస్తుంది మొత్తం. వీడు ఊరికే ఉపకరణమే, ఏదైనా ఉపాధి ఉపకరణమే, ద్వారా అనమాట అండి. ఎలాగైనా ప్రకటించవచ్చు. అక్కడ జ్ఞానం అవసరం కాబట్టి జ్ఞానం ప్రకటింపబడ్డది. ఇక్కడ జ్ఞానం కాదు, వ్యవహారంలో ఏదో కొంత అవసరం, అది ప్రకటింపబడుతుంది మీ ద్వారా. ఇక్కడ ఏదో అవసరం అది ప్రకటింపబడుతుంది, అక్కడ ఏదో అవసరం అది ప్రకటింపబడుతుంది. మీ ఉపాధికి ఏదో అవసరం అది ప్రకటింపబడుతుంది. అంతా తానే కాబట్టి, తన జగత్తు కాబట్టి తనకి ఏది అవసరం అది ప్రకటించుకుంటుంది. మనం కొన్నిటికి లెక్కలు వేసేసుకుని ఎలాగైతేనే అది దైవ ప్రకటన అని, ఇది కాదని. కాదు అలా కాదు. మరలా గుర్తించారనుకుంటాను నా మాట. కొన్నిటికి మనం లెక్కలు కట్టేసుకుని భగవాన్కో గురువు గారికో ఇంకొకరికో లెక్కలు కట్టేసుకుని అలాగైతేనే నిజమే అది దైవ ప్రకటనే, దైవం సంపూర్ణంగా ప్రకటన అవుతుంది. ఇక్కడ కావడం లేదని మన ఉద్దేశం కాదు. మొత్తం అదే ప్రకటన అవుతుందండి. ఏ ఉపాధి ద్వారా ప్రకటన అయ్యేది అదే. అక్కడ అలాగే అవసరం కాబట్టి అలా ప్రకటన అయింది అనమాట అండి. ఇక్కడ కాదు కాబట్టి అలా ప్రకటన కావడం లేదు. కానీ దాని యొక్క ప్రకటనే మొత్తం, వీటికి సంబంధం లేదు. ఆ విషయాన్ని గుర్తించి ఊరుకుంటే సరిపోతుంది. గుర్తించి ఊరుకున్న వారిని మహనీయులు అంటున్నారు. గుర్తించకుండా నేను కూడా చేస్తున్నాను అనుకున్న వాళ్ళు సామాన్యులు అయిపోయారు అంతే. సామాన్యులు మహనీయులు ఇద్దరు లేరు అన్నారు గురుగారు. ఉన్నది ఒకటే తత్వం, అదే వీడి ద్వారా ప్రకటింపబడుతుంది.
ఈ రెండు లేవు, ఉన్నది ఒకటే అన్నప్పుడు అదే ప్రకటిస్తుంది, ఉపాధి ద్వారా ప్రకటింపబడుతుంది అనమాట అండి. ఆ ఒక్క తత్వం రెండులో. అందు గురించి పోల్చకూడదు, పోల్చొద్దని కూడా చెప్పారు. పోలిస్తే మళ్ళా మరుగైపోతుందన్నమాట తత్వం. పోల్చకూడదు, దేనితోటి ఎవరితోటి నిన్ను పోల్చుకోవద్దని చెప్పారండి. ఈశ్వరుడు ఇప్పుడు ఇక్కడ ఎలాగ ప్రకటన కావాలనుకున్నాడు అంతే, ఇది ఎలాగైనా ప్రకటన కానివ్వండి, ఒక్కగా మనిషిగా రకరకాల తత్వాలుగా ప్రకటన అవ్వచ్చు కాక, మన లెక్కలేటి ఎలాగ ప్రకటన అయితే ఈశ్వరుని యొక్క తత్వం ప్రకటన అయ్యేటట్టు ఈశ్వరుడుగా ఉన్నట్టు, కాకపోతే కానిట్టు లెక్కలేసేసుకున్నాం అనమాట అండి. మనం లెక్కలు కట్టేసుకున్నాం ముందే, అక్కడ మాత్రమే దేవుడు ప్రకటన అవుతున్నాడు, అదే దైవం అని. మరి ఉన్నదేంటి ఇట్లా